ప్రాంతాలకి అన్ని గ్రామాలకి ఈ వేదిక మీద ఉన్న మేమందరం రాలేకపోవచ్చు, అందరం రావటం సాధ్యపడదు. కాబట్టి మీరే రఘురామరెడ్డి గారిలాగా తలంచి మీ ప్రాంతాల్లో కష్టపడి పనిచేయాలని ముందుగా మీ అందరికీ తెలుపుకుంటూ, గడిచిన 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందయ్యా అంటే గాడిద గుడ్డు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప చేసింది ఏమీ లేదు. అంతేకాదు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిట్ట చివరకు రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ 3వ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు మోదీ గారు. మాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తాము, భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు మారుస్తామని గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు అనేక వేదికల్లో, బీజేపీ నాయకులు అనేక వేదికల్లో చెబుతున్నది కూడా మీరు స్పష్టంగా వింటున్నారు. ఈనాడు భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. మళ్ళీ బీజేపీ పార్టీని గెలిపిస్తే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి తోటాలకి బలిపైన ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా మన కోసం ఆనాడు వారు ప్రాణత్యాగాలు చేసిన సంగతి కూడా మనకి తెలియంది కాదు. మనందరి బాగోగుల కోసం, మన రిజర్వేషన్లు కాపాడుకోవటం కోసం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. అంటే రాహుల్ గాంధీ గారంటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అంత నీచమైన కార్యక్రమాలకు పాల్పడే పార్టీ కానే కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి మీద చెడు ప్రచారం చేయటం తప్ప కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కానే కాదు. నిజంగా అటువంటి ఆలోచనే రాహుల్ గాంధీ గారికి ఉంటే 2 పర్యాయాలు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రిగా నేను కావాలి అని ఆనాడు రాహుల్ గాంధీ గారు అనుకుంటే 10 సంవత్సరాలు ఈ దేశానికి 10 సంవత్సరాల క్రితమే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండేవారు రాహుల్ గాంధీ గారు. పదవి గడ్డిపోచుతో సమానము అని ఆనాడు అనుభవజ్ఞులైన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి తను పక్కన కూర్చున్నారే తప్ప పదవయామోహం ఉన్న వ్యక్తి కాదు. కానీ ఈనాడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోకపోతే భారత రాజ్యాంగానికి ముంపు ఉన్నది. కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అంతేకాదు, ఇంతకు ముందు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ గారి పరిస్థితి కూడా మీకు తెలియంది కాదు. మళ్ళీ కర్ర పట్టుకొని జనం మధ్యకి వస్తున్నాడు. నిన్నగాక మొన్న ఖమ్మం మయూర్ సెంటర్ లో చెప్పాడు, మీరు నామానాగేశ్వరరావు గారిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తాను అని చెప్పారు. సరే, గెలుస్తారా లేరా ఒక నిమిషం పక్కన పెట్టండి. నామానాగేశ్వరరావు గారిని కేంద్రంలో మీరు మంత్రిని ఎలా చేస్తారు అని అనేక వేదికల మీద మేమందరం అడిగాం. దానికి సమాధానం లేదు. ఎలా చేస్తాడు అంటే, రాత్రిపూట బీజేపీతో ఒప్పందాల్లో పొత్తులు కుదుర్చుకున్నాడు. పొగులు రోడ్డు మీద తిడతాడు. రాత్రిపూట తను పెట్టిన జైల్లో నుంచి బయటికి తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన 1,50,000 కోట్లని, దాచుకున్న డబ్బుని కాపాడుకోవటం కోసం ధరణి కార్యక్రమం ద్వారా వేలాది ఎకరాలు హైదరాబాదు చుట్టూ కొల్లగొట్టిన ఆస్తిని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు.
For more videos like this, subscribe Big TV channel.